వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. తణుకు పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి మీడియా సమావేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. నెకరికల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ. డీటెయిల్స్ చూస్తే ఎన్ఆర్సీ సిఏఏ విషయంలో వైసీపీ నాయకులు ముసుగు తీసి బహిరంగంగా చర్చకు రావాలని కడప టీడీపీ స్పోక్ పర్సన్ డాక్టర్ జిలాని భాష సవాల్ విసిరారు. రాజకీయాలలో వ్యక్తిగత దూషణలకు మానసిక క్షోభకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూనుకున్నట్టు కనబడతా ఉంది. రాజకీయాలలో విమర్శలకు సద్విమర్శలు మనం చూస్తూ ఉంటాము, కానీ ఇవాళ ప్రజలలో ఒక అపోహాలు సృష్టిస్తూ ఒక సామాజిక వర్గానికి భయభ్రాంతత చేస్తూ సిఏఏ లాంటి ఎన్ఆర్సీ లాంటి అంశాలను ఉదంతాలుగా సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక కుటిల రాజకీయాలకు, నీచపు రాజకీయాలకు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు, దిగజారు రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిన విషయం తెలిసిందే. గౌరవ మంత్రివర్యులు అంజద్ బాషా గారు ఇలాంటి నీచపు రాజకీయాలు చేసి మతపరమైన కులపరమైన అంశాలను తెర మీదకి తెచ్చి అదే రెఫరెండం చేసుకొని సిఏఏ ముసుగులో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి పగటి కలలు కంటున్నారు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఎటువంటి భయభ్రాంతతకు, ఎటువంటి అపోహాలకు మీరు లోన్ అవ్వకుండా ఉండాలని చెప్పి మనవి తెలియపరుస్తున్నాను. ఒక జంబో రాజా ఏ విధంగా తన రాజ్యంలోని ప్రజలను తెర ముందర ఒక మాట, తెర వెనుక ఒక మాట, దొంగలను దొంగలించని చెప్తాడు, భటులను వెళ్ళి పట్టుకోండి అని చెప్తాడు. ఆ జంబు రాజా ఏ విధంగా తన రాజ్య ప్రజలతో ఆటలు ఆడతాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం సామాజిక వర్గమైన ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. తన ఎంపీలను లోక్సభలో, రాజ్యసభలో బిల్లుకు మద్దతు ఇవ్వండి, ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజల దగ్గర వచ్చి దానికి వ్యతిరేకమని చెప్పి ఏదో ముస్లింల పట్ల కపట ప్రేమ చూపిస్తూ ముసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత తొలిసారి గూడూరు నియోజకవర్గానికి విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రావు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు తిరుపతి ఎంపీగా అందరికీ ఎన్నో సేవలు చేశానన్నారు. అలాగే 2019 నుండి గూడూరు ఎమ్మెల్యేగా కూడా ఏ నాయకుడు చేయని అభివృద్ధి చేశానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులు బాగా నచ్చి బీజేపీలో చేరినట్లు తెలిపారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఎంపీగా పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి ఏ నాయకుడు చేయలేదని ఈ సందర్భంగా వరప్రసాద్ రావు పేర్కొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి గూడూరుకి విచ్చేసిన వరప్రసాద్ రావుకు బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజాదరణతో 14 నుంచి 19 వరకు నేను తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉండడం జరిగింది. దానికి తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నారు. అప్పుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అందరి కార్యకర్తలకు, అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుడు నేను 14 నుంచి 19 వరకు చూసినప్పుడు మోడీ గారు చేసే విధానం కానివ్వండి, వారు చేసే అభివృద్ధి కానివ్వండి, మహిళా అభివృద్ధి కానివ్వండి, మన భారతదేశంలో ఎన్నో సంచలనమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఉదాహరణ కనుక మనం చూస్తే, ఒక్క గూడూరులోనే మనం చూస్తే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పనులన్నీ కూడా శరవేగంగా నడుస్తున్నాయి. ఆ తర్వాత సాగరమాల రోడ్లు వారు వచ్చిన తర్వాతే చక్కగా నడుస్తున్నాయి. ఆయన వచ్చిన తర్వాతే మోడీ గారు ఆశయాలతో, ఆశీర్వచనంతో ఇప్పుడు ఆదిశంకర దగ్గర ఉన్న 150 కోట్లతో గూడూరు ప్రజలు, గూడూరుకి మరి ఎక్కడ ఎప్పుడు కూడా వరదలు రాకోకుండా చక్కటి పెద్ద పెద్ద హైవేలు, వెంటెడ్ హైవేలు కట్టించడం జరిగింది.
అలాగే రైల్వే స్టేషన్లో గూడూరు రైల్వే స్టేషన్లో కనుక చూస్తే వారి ద్వారా 14 నుంచి 19 వరకు నేను ఎన్ని పనులు చేయించానంటే 2 అదనపు ప్లాట్ఫామ్లు వేయించడం కానివ్వండి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టించడం కానివ్వండి, వైఫై ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే ఒక ఎస్కలేటర్ పెట్టించడం కానివ్వండి, ఒక లిఫ్ట్లు పెట్టించడం కానివ్వండి, అంతకంటే ముఖ్యంగా పశ్చిమ గూడూరు వైపు ఒక ప్రత్యేక రిజర్వేషన్ కౌంటర్ కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు, నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అయినప్పుడు కూడా ఆ రోజు అధికారంలో ఉన్నవారు ఎవరంటే బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు పొంగూరు నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 72వ బూత్ 76 ఈ 2 బూతులు యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మొదలుపెట్టాం. అయితే ఇక్కడున్న ఇవంతా ఈ టౌన్ అంతా నెల్లూరు సిటీ ఎప్పుడో ఫామ్ అయినప్పుడు ఏర్పడిన టౌన్ ఇది. అందువల్ల అప్పుడు ఈ లేఅవుట్లు, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండే కాదు కాబట్టి ఇక్కడంతా చిన్న చిన్న వీధులు, అంటే 4 అడుగులు, 3 అడుగులు, 6 అడుగులు ఉంటుంటాయి. ఇక్కడ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ డ్రైనేజ్ సమస్య పూర్తిగా పోవాలంటే ఒకటే మార్గం, వీళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఏదైతే 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి 90% కంప్లీట్ చేసామో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది చేయటం వల్ల నెల్లూరులో దోమలు లేని ఒక నగరం, మంచి నగరంగా తయారవుతుంది. ఖచ్చితంగా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొందరు వైసీపీ నాయకులు, బహుశా జిల్లా అధ్యక్షుడు, నేను మాట్లాడటం కూడా పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. అడితే నెల్లూరు దాంట్లో మేము డెవలప్ చేసాం, నారాయణ ఏం డెవలప్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అది అందరూ నవ్వుకుంటున్నారు. నారాయణ సార్ ఏం డెవలప్ చేయలేదు, అంతా మా వైసీపీ ప్రభుత్వంలోనే చేసి, అంటే వాళ్ళే ఈ సిమెంట్ రోడ్లన్నీ వేసినట్టు, వాళ్ళే ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినట్టు, వాళ్ళే సంగం బ్యారేజ్ వాటర్ లైన్ తెచ్చినట్టు, వాళ్ళే షాదీ మంజిల్ కట్టినట్టు, వాళ్ళే బారా షాహిద్ దర్గా డెవలప్ చేసినట్టు, వాళ్ళే అన్నా క్యాంటీన్స్, వాళ్ళే నెక్లెస్ రోడ్, ఇవన్నీ అసలు చెప్పుకోవటానికన్నా గమ్మునుండాల, చెయ్యనప్పుడు గమ్మునుండాల. రాజకీయం తెలిసిన వాడు, అనుభవం ఉన్న వాళ్ళు ఏమంటారంటే చేయనప్పుడు గమ్మునుంటారు, అది చేస్తాం ఇది చేస్తాం ఫ్యూచర్లో చెప్తారు. కానీ ఏమీ చేయకుండానే అవన్నీ మేం చేసామంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజలు అంటే ప్రజలకు అన్నీ తెలుసండి. ప్రజలు ప్రతిదీ తూకం వేస్తున్నారు. 2014 నుంచి 19 దాకా నెల్లూరులో ఏం పనులు జరిగినాయి, 2019 నుంచి ఈరోజు దాకా ఏం జరిగినాయి, అంటే టీడీపీ ప్రభుత్వం ఏం జరిగినాయి, ఈ ప్రభుత్వం ఏం జరిగినాయి తూకం వేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అందరూ టీవీలో చూస్తున్నారు, వాట్సాప్లో చూస్తున్నారు, రియల్గా కంటితో చూస్తున్నారు. అసలు ఎండ్ టు ఎండ్ రోడ్ అనే కాన్సెప్ట్ ఎవరికి ఉందో ఎవరికి లేదు. తీసుకొచ్చింది నేనే. అసలు ప్రతి ఇళ్లలో బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్స్ నుంచి వాటంతా భూమి లోపల బయటికి వెళ్ళిపోవాలా, ఎక్కడ ఎండ్ కాలువల్లో ఉండకూడదు అని ఎవరు తీసుకొచ్చారు? నేనే. సంఘంలోని శ్రీ బాల చౌడేశ్వర దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారిని పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువుంచి పూజలు నిర్వహించారు. ఈ వ్రతంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కష్టాలన్నీ అనుభవిస్తూ భూ వివాదం కలిగినప్పుడు ఈ వ్రతాన్ని కానీ చేస్తే తప్ప ఒక్కసారైనా కానీ స్వామివారి యొక్క పూజలు చేసుకొని మన యొక్క కోరికల్ని తెలియజేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం మిద్దెలు మేడలు కట్టుకుంటున్నాం కాబట్టి కాలానుగుణంగా అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మిద్దెలు మేడలను కలబట్టి మనం ఏం తెచ్చుకొని భక్తితో, నిశ్చలమైన భక్తితో సాయంకాలమును కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమును కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూర్వకాలం అందుకు నారద మహావేశ్వరుడు అడుగుతాడు, ఓ దామోదర, ఈ వ్రతాన్ని దాన్ని ఇంతవరకు ఎవరైనా ఎక్కడైనా చేసి ఉన్నారా? చేసి ఉంటే అదంతా నాకు లోకాల నుండి చెడును తొలగించి మంచి చెడుకి వచ్చిన వాడవై వచ్చావు కాబట్టి తో గాని మరి మట్టితో గాని చేయవలను, లోపేత్యం చేయకూడదు. స్థలములో ముగ్గులు పెట్టి రంగురంగు చూర్ణాలు అలంకరించి ప్రతి దేవతలను కూడా ఆహ్వానించి
పూజ చేశాం. విఘ్నేశ్వరుడు మొదటి పూజించి దేవులను పిదప సత్యనారాయణ స్వామిని ఆహ్వానించి బంధువులను పిలుచుకొని వచ్చి అరటి పళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూకాది లేని చోట ఆ విధంగా నైవేద్యాలు తెలిపిన పిమ్మట బ్రాహ్మణులకు యథా కథను శ్రద్ధగా వినకుండా ఉంటే ఏమి జరుగుతుందో తదుపరి వచ్చే కథలు వినతో కూడా బ్రాహ్మణులతో కలిపి కూడా యథాశక్తి భోజనం చేసి సత్యనారాయణ స్వామికి ప్రీతిగా ఇష్టమైనటువంటి నృత్యాది గీతములను ఆచరించి పాటలు పాడాలి. స్వామివారికి తెలియలేదు కాబట్టి స్వామివారి యొక్క వ్రతాన్ని మనం మనసుతో. కైకలూరు వైసీపీలో మొదలైన రాజీనామాల పర్వం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు జగన్ కి అత్యంత సన్నిహితుడైన దళిత నాయకుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బొడ్డు నోబుల్ ఈ రోజు 200 మంది కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. నోబుల్ మాట్లాడుతూ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు చేసే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చూడలేకపోతున్నామని, వైఎస్ఆర్సీపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీకి ఎనలేని సేవలు చేశానని, దళితుడినైన నన్ను ఎన్నోసార్లు అవమానించారని, నాకు అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ కూడా ఇస్తే ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తనకు ఎమ్మెల్సీ దక్కకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నానని, కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుని ఓడిస్తానని అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా కైకలూరులో పోటీ చేస్తానని నోబుల్ తెలిపారు. నమస్కారం. మరి ఈరోజు మీ అందరినీ ఈ ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. మీరందరూ మరి నాకు జరిగిన అన్యాయాన్ని కానీ, మా సమాజానికి జరిగిన అన్యాయం కానీ మీరందరూ తప్పకుండా మరి ప్రజలకి తీసుకెళ్ళి ప్రజలకి చేరవేసే దానిలో మీరందరూ మంచి పాత్ర పోషిస్తారని మీకు ఈ ప్రకటన చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో నేను అనేక మరి రాజకీయ పార్టీల్లో ప్రజాసేవలో నేను ముందుండి అనేక మా కులానికి సంబంధించిన మరి ప్రజలకి కావలసిన అవసరాలను తీర్చడానికి నా వంతు నేను కృషి చేశాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి మరి పనిచేసి ఎంతో అవమానాల్లో సిగ్గుని నేను భరించాను. ఈ కైకలూరు నియోజకవర్గంలోనే మొన్న అవమానించబడి అనగదొక్కి దళితులంటే చులకనగా అభివృద్ధిని ఆమడ దూరంలో దళిత వాడలను కష్టపడి వైకాపాను అధికారంలోకి తెచ్చిన ఓట్లు మావి, అధికారం ఆయనది, ఆయన కుటుంబానిది. దళిత వాడల్లో ఎమ్మెల్యేగా వల్ల ఎన్నో అవమానాలు తలెత్తుకోలేక మరి తట్టుకోలేక ప్రశ్నిస్తే మరి ఈడుపుగంటూ చేసి గురయ్యి వైఎస్ మరణం తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశాం. జగన్ కోసం అప్పటి బ్లాక్ కాంగ్రెస్ పదవిని వదులుకుని జగన్ జెండా ప్రకటించిన మరుక్షణమే కైకలూరు నియోజకవర్గంలో నేను తొలిగా జెండా ఎగరవేసిన 14 ఏళ్ల పాటు ఎంతో కష్టపడ్డాను. ఎన్నో పార్టీల కార్యక్రమాలు ఎంతో ఖర్చు పెట్టాను. మా సామాజిక వర్గానికి కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి చెందుతుందని ఎంతో ఆశపడ్డాను. నరసరావుపేట పట్టణంలోని స్థానిక 3వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 3వ వార్డులో కొలువై ఉన్న గుడిలో దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి సూపర్ 6 పథకాల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ గడప గడపలో సూపర్ 6 పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రచారానికి అడుగడుగున మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. విజయీ భవ అంటూ దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలన అంతానికి ప్రతి ఒక్కరూ ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చి చంద్రబాబును గెలిపించి వైసీపీ అరాచక పాలనను అంతానికి సహకరించాలన్నారు. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జీవితం, ఆయన మార్గం పరమ పవిత్రమైందని పొదలకూరు మండలం ఆల్దూరి గ్రామానికి చెందిన గురుస్వామి లక్కు సురేష్ రెడ్డి అన్నారు. అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. గత 20 ఏళ్లుగా తూచా తప్పకుండా ప్రతి ఏడాది గ్రామంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుపుతున్నామన్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, స్వామివారి సంకీర్తనలు, భక్తులకు అన్నదానం, పండరీ భజనలు, కోలాటాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. పల్నాడు జిల్లా పెద్దకురపాడు నియోజకవర్గం చెరుకుపాలెం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్
ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యవస్థతో మాట్లాడి మన గవర్నమెంట్ ఏర్పడంగానే ఎత్తు ప్రాతిపదిక మీద అవన్నీ కొట్టేకొచ్చే బాధ్యత కూడా వ్యవస్థతో మాట్లాడి మన గవర్నమెంట్ ఏర్పడంగానే ఎత్తు ప్రాతిపదిక మీద అవన్నీ కొట్టేకొచ్చే బాధ్యత కూడా సంవత్సరాలుగా మద్యం షాపుల్లో అమ్ముతున్న మద్యం డూప్లికేట్ మద్యం, మీరు తాగుతున్న మద్యం ఆల్మోస్ట్ అందరికి కిడ్నీలో లివర్లో ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి. ఆ మద్యం తాగుతున్న అందరికి అది ఇప్పుడు అర్థం కాదు మీకు. మన వెహికల్లో డీజిల్ రెగ్యులర్ మంచి డీజిల్ పోతే తిరుగుతూ ఉంటుంది. అదే డూప్లికేట్ డీజిల్ పోతే ఏం జరిగింది? బండి ఆగిపోయింది. అవునా కాదా? అట్లనే మన మిషన్ కూడా ఆ లిక్కర్ తాగుతున్న ప్రజలందరికీ మిషన్ చిన్నగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో హెల్త్ ఎమర్జెన్సీ రాబోతుంది. అది జనం గమనించాలి. అట్లనే రాబోయే రోజుల్లో పేదరికం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే అభివృద్ధి పదంలో నడిపించి మంచి పథకాలు, సూపర్ 6 అనే మంచి పథకాలు ఇస్తారు. అది ఇంటింటికి మీరు ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాను. బూత్ కమిటీ వారు అట్లానే గ్రామ పార్టీ వారు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాష్ట్రానికి జరిగే మేలు గురించి, ఈ ప్రాంతానికి జరిగే మేలు గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాను. నెకరేకల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ సైకోని తరిమేద్దాం అనే స్లోగన్ తోటి నెకరేకల్ మండల పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ నుంచే ఎన్నికలకి సిద్ధమవుతున్నామని, అందరం కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని, గత 5 సంవత్సరాలుగా మనం పడే బాధల నుండి విముక్తి కలిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేశారు. ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరంలో బలవన్మరణానికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యులకు రాష్ట్ర టీడీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, రాష్ట్ర తోగాట సాధికార కన్వీనర్ మడక చక్రధర్, అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బత్యాల చెంగలరాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ కుమార్తె పాల లక్ష్మీ ప్రసన్నను నారా లోకేష్ ఫోన్ ద్వారా పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాజంపేట మాధవరంలో జరిగిన చేనేత కుటుంబం ఆత్మహత్య మనసును కలిచివేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా దిగ్భ్రాంతికరమన్నారు. సుబ్బారావు కుటుంబానికి చెందిన ఆస్తిని రికార్డులు తారుమారు చేసిన అధికారులు పాల చలపతిరావు ఆస్తిని శ్రావణి పేరుతో ఆన్లైన్లో ఎక్కించారన్నారు. రెవెన్యూ అధికారులు దగాకు వైసీపీ నేతలే కారణమన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలో అమ్మాయికి అండగా ఉండాలని చంద్రబాబు, లోకేష్లు చెప్పారని, ఎక్స్గ్రేషియా కింద చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో చేనేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. లోకేష్ అమ్మాయి చదువుకుని ఉద్యోగం వచ్చేంత వరకు అండగా ఉంటామని ఫోన్లో హామీ ఇచ్చారని, చేనేతలకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. బాలా సుబ్బారావు అనే ఒక చేనేత కార్మికుడు, అలాగే వాళ్ళ కుటుంబం భార్య కూతురు కూడా సూసైడ్ చేసుకోవడం నిజంగా చాలా మనసు కలిసివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఈ సంఘటనని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చేనేత కుటుంబం ఆర్థిక బాధలతో ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలతో ప్రాణం పోవడం అనేది, ప్రాణం బలవత్ మారడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధ అనిపిస్తూ ఉంది. బయటకు పెట్టి ఎదుర్కోవడం, భార్య కూతురేమో ఉండడం, మరొక కూతురేమో హైదరాబాద్లో నుంచి కేవలం ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ పేద చేనేత కార్మికులు వాళ్ళ తండ్రి గారి ఆస్తి ఉంది కదా అని చెప్పి అనుకుంటే
ఆ ఆస్తిని ఎంఆర్ఓ ఆఫీస్లో తారుమారు చేశారంటే రికార్డ్స్ తారుమారు చేశారని నిజంగా కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కరన్నా వచ్చి దాని మీద ఏం జరిగిందనేది ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదని చాలా దురదృష్టం. సంబంధిత పోలీస్ అధికారులు కానీ, సంబంధిత హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరు కూడా ఒక్కడు కూడా స్పందించకపోవడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఒక భాగం అనే దానికి ఇది ఒక నిదర్శనం. క్లియర్గా రికార్డ్స్ చూపిస్తా ఉన్నాయి. బాలా చలపతిరావు పాస్బుక్ ఉంది, అడంగల్లో ఆయన పేరే ఉంది, కానీ అనుభవదారు కింద ఆయన పేరే ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో శ్రావణి అనే కట్ట శ్రావణి పేరు తీసుకొచ్చారు. ఆల్రెడీ దీనికి ప్రధానమంత్రి కిసాన్ ఆవాస్ యోజన కింద రైతు బంధు పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఆ డబ్బులు అతని అకౌంట్లో పడినాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి మీడియా సమావేశం నిర్వహించారు. కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై మండిపడ్డ మంత్రి కారుమూరి అవ్వాతాతలు గడప దాటకుండా 1వ తారీఖున టంచన్గా పింఛనిస్తున్న వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి విషం కక్కుతున్నాడు. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన వాలంటీరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్తో పోల్చిన బొజ్జల సుధీర్ రెడ్డి అసలు మనిషేనా? వాలంటీర్లను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారు. అలాంటి వాళ్లను టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, జిహాదీలతో పోల్చిన బొజ్జలపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై విషం కక్కి అబాసు పాలయ్యారు. వాలంటీరీ వ్యవస్థపై పడి ఏడుస్తున్నా వీరందరికీ త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన స్లీపర్ సెల్స్ లాగా, అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్ట్ ఈ బాంబ్ బ్లాస్ట్ కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అని అన్ని పెడతారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన కాళహస్తి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతను ప్రెస్తో మాట్లాడుతూ వాలంటీర్స్ మీద అనుచిత వాక్యాలు కాదు, చాలా భయంకరమైన వాక్యాలు చేయటం జరిగింది. వాలంటీర్స్ని ఒక ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్లకు సంబంధించిన ఇన్ఫార్మర్స్గా చిత్రీకరించి వాళ్ళకి సపోర్ట్గా ఉండే వాళ్ళ కింద జమకట్టి ఆ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడటం జరిగింది. అసలు నీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని పెంచి గడప దాటకుండా, అవ్వాతాతలు ఎండలో పడి సొమ్మసిల్లి పడకుండా తెల్లవారుజామునే వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే వాలంటరీని ఆ చుట్టుపక్కల ఉన్న బిడ్డలు వాళ్ళ మీద ఇటువంటి అనుచిత వాక్యాలు. అసలు వాలంటీర్స్ అంటే మీకు ఎందుకంత ద్వేషం? వాలంటీర్స్ అంటే ఎందుకంత ఈర్ష్య? వాలంటీర్స్ని మీరు చాలా భయంకరంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గడప దాటకుండా ప్రతి ఒక్కటి ఇంటికే తీసుకెళ్ళి చేసే వ్యవస్థగా తీసుకొచ్చిన వాలంటీర్స్ని అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఇవాళ మీరు ఇష్టానుసారంగా జన్మభూమి కమిటీలు పెట్టి, కాగితాలు అర్జీలు పెట్టి కట్ల అయిపోయేలా చేసిన దుర్మార్గమైన పరిస్థితి నుంచి వాళ్ళ గడప దాటకుండా వాళ్ళ అర్జీలు తీసుకుని వాళ్ళ పని కంప్లీట్ చేసుకొచ్చి ఇంటికి అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ చంద్రబాబు నాయుడు అలా మాట్లాడతాడు. ఏంటి మీకు ఈ ద్వేషం? బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టిన శాసనసభ్యులు వరప్రసాద్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు గజమాలతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. వరప్రసాద్ రావు మాట్లాడుతూ, నేను ఎంతో కాలంగా వైసీపీకి విధేయుడై ఉన్నానని, కానీ నన్ను పార్టీ దూరం చేసుకోవడం బాధగా ఉందన్నారు. 12 సంవత్సరాలు ఆ పార్టీకి ఎంతో సేవ చేశానని అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా కూడా చేశానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన
జరిగిన కలయిక ఎంతో సంతోషంగా ఉందన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థిగా తిరుపతి ఎంపీగా పోటీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వరప్రసాదరావు తెలిపారు. ప్రజలందరూ ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వరప్రసాదరావు కోరారు. మా సోదరులు పురుషోత్తమ రెడ్డి గారికి, అలాగే పెద్దలు మొన్నటిదాకా గూడూరు శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు పార్లమెంట్కి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వరప్రసాదరావు గారు, అలాగే పెద్దలు బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు, పెద్దలు దశరథరామ రెడ్డి గారు, పెద్దలు రైతు ఉపాధ్యక్షులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, కోట పార్టీ ప్రెసిడెంట్ గారు సర్వరత్నం రెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ పెరుగు శరణ గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, మైనార్టీ నాయకులు మాజీ కస్మూర్ దగ్గర చైర్మన్ షాన్ బాషా గారు, మసన్నాయుడు గారు, నరసింహనాయుడు గారు, అలాగే మా టౌన్ అధ్యక్షులు బీజేపీ టౌన్ అధ్యక్షులు బాలన్న, అలాగే మా యూత్ మా మనోజ్, అలాగే మా రైతు అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి రవీంద్ర రెడ్డి గారు, సోదరుడు శివకుమార్ గారు, మా బీసీ నాయకులు కుమార్ గారు, మా మైనార్టీ జిల్లా అధ్యక్షులు జలీల్ గారు, అలాగే తెలుగు రైతు నాయకులు పెద్దలు మోహన్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి మా రాష్ట్ర మహిళా కార్యదర్శి జయలమ్మ గారు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా గురించి ఢిల్లీ వరకు నేను చేసిన సేవలు ఢిల్లీకి కూడా తీసుకువెళ్ళి మోదీ గారి దృష్టికి తీసుకువెళ్ళి నాకు అన్ని విధాలుగా అండగా ఉన్న మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు, అలాగే మా బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న వారికి మనస్ఫూర్తిగా నేను పురుషోత్తం గారికి, తర్వాత అంతకంటే ముఖ్యంగా ప్రాణ సమానులు ఏ రోజు నాకు అవకాశం వస్తుందా తెలుగు సోదరులతో తెలుగుదేశం నాయకులతో కూడా సేవ చేసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందని చాలాసార్లు అనుకోవడం జరిగింది. ఈరోజు భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, దశయ్య గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు వారు చక్కగా సునీల్ గారు చక్కగా ఒక్కొక్కరి పేరు చెప్పారు. వారందరూ కూడా నేను చెప్పినట్టుగా భావించి వచ్చినప్పుడు నాకు ఇంత స్వాగతం పలికినందుకు మా బీజేపీ తరఫున తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఇక్కడ ఉన్న జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విధంగా ఒక అలయన్స్ పెట్టుకున్నందుకు, పెద్ద మనసు పెట్టి చేసినందుకు, పెద్ద సోదరులాగా ఉన్న చంద్రబాబు గారు తెలుగుదేశం అధ్యక్షుల వారికి, వారి కుమారుడికి లోకేష్ గారికి మా అందరి తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వెంటనే ఏకీభవించి బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అని చెప్పి ముందుకు వచ్చి ఈ విధంగా అలయన్స్ పెట్టుకున్నందుకు ముందుకు వచ్చినందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫు నుంచి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో కూటమి తరపున బరిలో ఉన్న మీరు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడుగుంట కాలనీ రామచంద్రాపురంలో చింతలపూడి భాజపా, తెదేపా, జనసేన అభ్యర్థి నాయకులతో కలిసి రోషన్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి సమస్యలు తెలుసుకున్నారు. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మంగళవారం పేరంపేట గ్రామానికి రానున్నట్లు రోషన్ కుమార్ చెప్పారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలంలో రాముడి చెరువు వార్డ్ నెంబర్ 12లో సూపర్ 6 శంకర్రావు ఏవైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోతున్న పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాలని ప్రజలకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మరి ఈ ప్రభుత్వంలో సంక్షేమం పేరుతో ఎలాగా మోసం చేస్తున్నారు, సంక్షేమం అభివృద్ధి కూడా 2 కళ్ళు లాంటివి ఏ రాష్ట్రంకైనా, మరి అది సాధ్యం అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇక్కడ చూస్తే ఈరోజు ఈ వార్డ్ 12లో
రోడ్స్ కానివ్వండి, ఓపెన్ డ్రైనేజెస్ కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి తెలుగుదేశం టైంలో వేసిన రోడ్సే ఉన్నాయి, లేదా ఇల్లులు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు మరి అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా సైకిల్కి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఉన్నారు. అలాగే నన్ను కూడా ఆశీర్వదించమని, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీ పంపిమని నేను అడుగుతున్నాను. మరి అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే అభిమానులు చాలామంది చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం ప్రజల్లోకి. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాము. అలాగే చింతలపూడిని భారీ మెజారిటీతో గెలిపించుకొని బహుమతిగా మరి రేపొద్దున నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వబోతుందని చెప్పి సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన. తిరుమల శ్రీవారిని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి అర్చన సేవలో దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం అర్చన సేవలో ఎంపీలు శ్రీకాంత్ షిండే, తేజస్వి సూర్య దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తణుకు పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి మీడియా సమావేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. నెకరికల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ. స్టూడియో తెలుగు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.